హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి. సో గాయ్స్, ఈరోజు 19 తారీఖు 4 నెల 2024 న్యూస్లోకి వెళ్ళే ముందు ఒక ముఖ్యమైన అప్డేట్. అదేంటంటే, మనం చెప్పుకున్నాం కదండి, ఇరాన్ వాళ్ళు ఇస్రాయల్ మీద దాడి చేశారని చెప్పి. ఇప్పుడు ఇస్రాయల్ వాళ్ళు అఫీషియల్గా ఇరాన్ మీద దాడి చేయడం మొదలుపెట్టారు. ఆల్రెడీ గల్ఫ్ కౌన్సిల్ వాళ్ళు ఈ యుద్ధం ఆపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో అయితే ఇరాన్ వాళ్ళేమో కిమ్ హెల్ప్ అడుగుతున్నారు, ఇస్రాయల్ వాళ్ళేమో అమెరికా హెల్ప్ అడుగుతున్నారు. ఒకవేళ ఈ పెద్ద పెద్ద దేశాలకి ఈ దేశాలు సపోర్ట్ చేశాయా ఒక ప్రపంచ యుద్ధం దారితీసినట్టే. ఒకవేళ యుద్ధం గిని అంటూ తీవ్ర స్థాయికి వెళ్ళిందంటే గల్ఫ్లో గల్ఫ్ అన్ని ఇరాన్కి అన్నిటికి బార్డర్ పడుతుంది కదా, గల్ఫ్లో వర్క్ ఆగిపోతుంది, ప్రొజెక్టులు ఆగిపోతాయి, కొత్త రిక్రూట్మెంట్ ఆగిపోద్ది, గోల్డ్ ఆకాశానికి వెళ్ళిపోద్ది, మహా ప్రమాదాలు జరుగుతాయండి. సో షేర్ మార్కెట్లు పడిపోతాయి, చాలా చాలా ప్రమాదాలు జరుగుతాయి. యుద్ధం జరగకూడదని అందరూ ప్రార్థన చేయండి. సో ఎందుకంటే కిమ్ మామగాని ఒక వార్లో దిగాడంటే వార్ వన్ సైడే, అసలు ఎవరికి భయపడ్డో ఎవరి దగ్గర తగ్గడు. సో మహా ప్రమాదకర వ్యక్తి. కోవిడ్ విషయానికి వెళ్తే దేశంలో కార్మిక వేతనాలు మరియు కార్మికుల కొరత పరిష్కరించడానికి జూన్ 1 నుండి వర్క్ పర్మిట్లు మంజూరు చేయడం, వర్క్ పనుల యొక్క బదిలీలు మరియు ఫీజు విషయాలు తెలియజేశారు. సో జూన్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది అనమాట. ఫస్ట్ టైం వర్క్ పర్మిట్ తీసుకున్నప్పుడు 150 దినాలు, 3 సంవత్సరాల తర్వాత ఈ వ్యక్తి వేరే కంపెనీకి మారాలి అంటే 300 దినాలు చెల్లించి మారచ్చు. సో అయితే నార్మల్గా అయితే 3 సంవత్సరాలు మనం కంపెనీలో పనిచేసిన తర్వాత వేరే కంపెనీకి మారచ్చు. ఇప్పుడు వర్కర్స్ ఇంకో కంపెనీ మారడానికి సులభతరం చేస్తారనమాట. సో ఈ రెండు సార్లు మాత్రమే ఈ యొక్క యజమాని పర్మిషన్ ఉండాలని చెప్పి తెలియజేస్తున్నారు. సో తర్వాత మేము రాజుల కుటుంబం చెందిన వాళ్ళం అని చెప్పి ఒక వ్యక్తి ఒక మహిళను మోసం చేసేట్టుగా గతంలో చెప్పాను. ఇది కూడా కోర్టుకు వెళ్ళింది. కోర్టు వారు ఇతనికి 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. అదే రాయల్ ఫ్యామిలీ యొక్క రాయల్ ఫ్యామిలీ సంబంధించిన పేరు చెప్పి అతనికి జైలు శిక్ష విధించారు. నెక్స్ట్, ప్రపంచంలో సుగంధ ద్రవ్యాలు వాడే దేశం అంటూ ఉంది అంటే అది కువైటే. అత్యధికంగా సుగంధ ద్రవ్యాలు కువైట్లోనే వాడతారంట. సౌదీ విషయానికి వెళ్తే ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి 10 రోజులు అయిందండి సౌదీ వెళ్ళి, ఇతను మిస్ అయిపోయాడు. సో ఎవరికైనా వివరాలు చేస్తే కొంచెం తెలియజేయండి. నెక్స్ట్, హజ్ మినిస్ట్రీ వారు అనౌన్స్ చేశారు, ఎవరైతే హజ్ వీసా తీసుకుని సౌదీ వస్తారో వీరు ఆ దేశంలో ఎంటర్ అయిన 90 రోజుల్లోపు తిరిగి వెళ్ళిపోవాలి, లేదా పెనాల్టీలు వేస్తామని చెప్పి తెలియజేశారు. నెక్స్ట్, ఒక ఎక్స్పర్ట్కి సౌదీ క్రిమినల్ కోర్టు కమర్షియల్ ఫ్రాడ్ చేసినందుకు లేని కంపెనీలు సృష్టించి మనీ లాండరింగ్ చేయడం కానీ, కొత్త జాబ్ రిక్రూట్మెంట్ చేయడం కానీ, వర్క్ ఉండదు కానీ జాబులు ఇచ్చేస్తారు. సో జాబ్ రిక్రూట్మెంట్ చేయడం ఇలాంటివి చేసినందుకు అతనికి దగ్గరగా 5 లక్షల రియల్ ఫైన్ వేశారు, 2 years జైలు శిక్ష విధించారు. నెక్స్ట్, యుఏ విషయానికి వెళ్తే హల్ అక్యూబా ఈ కంపెనీ పేరు తిరగట్లేదు నాకు, ఇదే అందుకే డిస్ప్లే చేస్తున్నాను. ఈ కంపెనీలో కొంతమంది జాబ్స్ వచ్చాయంట. సో కంపెనీ ఎలాంటిది, శాలరీ టైంకి ఇస్తున్నా కొంచెం తెలియచేయండి కొంతమంది. నెక్స్ట్, తుఫాన్. యూఏలో బాగా తుఫాన్ వచ్చింది కదండి, కొన్ని కార్లు మునిగిపోయి చాలా చాలా జరిగాయి కదా. తుఫాన్ సంబంధించిన వీడియోలు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తే అటువంటి వారికి 1 మిలియన్ dirhams ఫైన్ వేస్తారు, 1 year జైలు శిక్ష విధిస్తారు. నెక్స్ట్, యూఏలో వర్షాలు పడడం వల్ల చాలా కార్లు డ్యామేజ్ అయిపోయాయి. ఎయిర్పోర్ట్ ఇప్పుడు నార్మల్ స్థితికి వచ్చేసిందని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. నెక్స్ట్, రెయిన్ అలర్ట్. యూఏకి మళ్ళీ రెయిన్ అలర్ట్ ఉందంటండి. సో వెదర్ అప్డేట్ వాళ్ళు తెలియజేశారు, మళ్ళీ వర్షాలు పడవచ్చు అన్నారు. సో మిత్రులు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వామన్ విషయానికి వెళ్తే వామన్లో టోటల్గా 21 మంది తన ప్రాణాలను కోల్పోయారు ఈ వర్షాల వల్ల. నెక్స్ట్, వెదర్ అప్డేట్స్. గవర్నమెంట్ ఇస్తున్న వెదర్ అప్డేట్స్ని చాలామంది కేర్లెస్గా తీసుకుంటున్నారు, పట్టించుకోవట్లేదని చెప్పి మినిస్టర్ వారు అప్డేట్ చేశారు. నెక్స్ట్, ఈ షోహర్లో ఒక పాకిస్తానీ స్కూల్లో ఒక అబ్బాయి తండ్రి కూడా చనిపోయారు పాపం వర్షాల వల్ల అండి. తర్వాత వర్షాలు తగ్గుముఖం పడుతున్నాయి. సో నెక్స్ట్ వీక్లో మళ్ళీ వర్షం పడవచ్చు అని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. నెక్స్ట్, బెహ్రెన్ విషయానికి వెళ్తే వర్షాల వల్ల ఈ భారీగా పడ్డ వర్షాల వల్ల సమాధుల్లో ఉన్న ఉంటాయి కదండి, స్టోన్స్ పెడతారు, స్టోన్స్ కూడా కొట్టుకుపోయాయంట. సో మళ్ళీ వాలంటరీగా వచ్చి కొందరు వచ్చి అటువంటి ఏర్పాటు చేస్తున్నారు అక్కడ. 2017 అయితే ఈ వర్షాల వల్ల అస్థిపంజరాలు కూడా బయటకు వచ్చేసాయంటండి. సో బెహ్రెన్లో ఇంతకుముందు పడ్డ వర్షంలో. తర్వాత, చేపలు పట్టే వారిలో చాలామంది ఇల్లీగల్స్ ఉన్నారు, వారిని అధికారులు చెక్ చేస్తున్నారు, వీసాలు అక్రమాలు చెక్ చేస్తున్నారు. సో షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ హైవే దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది. ఈ యాక్సిడెంట్లో ఒక ఏషియన్ వ్యక్తి తీవ్రంగా
నెక్స్ట్ మనం ఖత్తర్ విషయానికి వెళ్తే వరల్డ్లో ద బెస్ట్ ఎయిర్పోర్ట్ అంటూ ఉంది అంటే అది 2024లో హమ్మద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఓకే. సో ఈ వర్షాలు పడడం వలన రిమోట్ వర్కింగ్ అవర్స్ స్టార్ట్ అయిపోయి గవర్నమెంట్ సెక్టర్లో. నెక్స్ట్ పిల్లలకైతే ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ చేయాలని తెలియజేశారు. ఒక 2 రోజుల్లో మొత్తం నార్మల్ స్థితికి వస్తుందని తెలియజేశారు ఖత్తర్ అంతా. అయితే వర్షాలు పడడం వల్ల పిల్లల్ని బయటకు వదలొద్దు. నెక్స్ట్ వర్షాలు పడే టైంలో వాకింగ్ చేయొద్దు. నెక్స్ట్ వర్షపు వాటర్ తాగొద్దు. తర్వాత వర్షాలు పడే సమయంలో మెటల్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఎందుకంటే భూగర్భ ఎలక్ట్రికల్ లైన్లు ఉంటాయి కదా ఈ గల్ఫ్ దేశాలు ఎక్కువగానే. సో అందువల్ల మెటల్ ఆబ్జెక్ట్ ముట్టుకోవద్దని చెప్పి అధికారులు తెలియజేశారు. సో తర్వాత కావాల్సినంత ఫుడ్ కొంచెం ఇంట్లో పెట్టుకోండి అని కూడా తెలియజేశారండి. సో గైస్ ఇదండి గల్ఫ్ దేశాల వార్తలు. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో చాలా మిత్రులు కామెంట్ పెడుతున్నారు పెన్షన్ పాలసీ కోసం 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి జీవితాంతం పెన్షన్ వచ్చే ప్లాన్ చెప్పని చెప్పి. సో నేను దానికోసం స్టడీ చేస్తున్నానండి. మొన్నే చెప్తాను కానీ స్టడీ చేస్తున్నాను. సో అది మనం కట్టుకునే అమౌంట్ని బట్టే మనకు పెన్షన్ వస్తుందండి. కానీ 6 సంవత్సరాల్లో పెన్షన్ వచ్చేస్తుంది. 6 సంవత్సరాల తర్వాత జీవితాంతం పెన్షన్ వచ్చేస్తుంది. సో అంటే వయసు ఎక్కువ కదా, మరి ఎక్కువ సంవత్సరాలు ఉండరు కాబట్టి వాళ్ళకి త్వరగా పెన్షన్ ఇస్తారనమాట. కానీ 50 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి గుర్తుపెట్టుకోండి. 50 ఇయర్స్ బిలో అయితే మినిమం 15 ఇయర్స్ కట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, బాయ్ బాయ్.